గో ఫర్ సెకండ్ టాపిక్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. నేషనల్ కాన్ఫరెన్స్ మళ్ళీ అక్కడ ఆందోళనకి తెరతీసింది జమ్మూ కాశ్మీర్లో. సో ఓ పక్క ఒమర్ అబ్దుల్లా కూడా చూశారు కదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ ఆయన కూడా టోన్ కలిపాడు వాళ్ళతోటి. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే ఎటుకెళ్ళిపోతాయి. అండ్ తెర మీదకి ఓ పాత తరం నాయకుడు కూడా తెర మీదకి వచ్చేసాడు. పాత తరం నాయకుడు అనే కంటే పాత తరం తీవ్రవాది, ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఉగ్రవాది, ఇప్పుడు కూడా ఉన్న ఉగ్రవాదే. సో ఇప్పుడు యాక్చువల్ ఏం జరుగుతుందంటే పిఓజేకే లో అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. పిఓజేకే ప్రజలు ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇటువైపు ఆకర్షితులవుతున్నారు. ఈ టైంలోనే మళ్ళీ మన ఈ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ పార్టీలు అండ్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి విపక్షాలు అందరూ కలిసి మళ్ళీ కాశ్మీర్ ఇష్యూని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది అసలు విషయం. సో ఒమర్ అబ్దుల్లా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్లా జూలై 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి రోజు, అదే రోజు స్టార్ట్ అవుతాయి జూలై 20వ తేదీన. అదే రోజు జంతర్ మంతర్లో నిరసనకు పిలుపునిచ్చాడు. మీకు గుర్తుందా సార్, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయనగా 10-15 రోజుల ముందు పాకిస్తాన్ స్ట్రాటజీ ఉంటుంది. కరెక్ట్. పాకిస్తాన్ కానీ, డీప్ స్టేట్ కానీ, లేకపోతే ఇద్దరు కలిసి కానీ, చైనా కానీ, ముగ్గురు కలిసి కానీ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇది కూడా అందులో భాగమే అనుకుంటున్నాను. ఖచ్చితంగా, డౌటే అక్కర్లేదు. ఎప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరిగినా ఏదో ఒక ఇష్యూని తీసుకురావాలి, దాంతో పార్లమెంట్ సెషన్స్ లో అసలు చర్చ జరగకుండా చేయాలి, బిల్స్ ని ఆపాలి, ఇవన్నీ చేయాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన దాన్ని ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా తీసుకున్నాడు. ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చాడు. సుమారు చాలా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా, అన్ని పార్టీల సభ్యులకి లేఖ రాశాడు. మీరందరూ కూడా జమ్మూ కాశ్మీర్ స్టేట్ హుడ్, రాష్ట్ర హోదాకు సంబంధించి మీరందరూ సపోర్ట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు పొద్దున జంతర్ మంతర్లో వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశం నడుస్తుంది. ఇవన్నీ సమస్య కాదు. కనబడుతున్నాడు చూసారు, ఆ ముసుగులో టెర్రరిస్టులు వస్తారేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఫోటోలో ఒకటి కనబడుతున్నాడు. యాక్చువల్లీ ఆ ఫోటో ఒక్కదాన్ని కొంచెం ఫుల్ ఫ్రేమ్ లో పెడితే బెటర్. సో అతను ఎవరంటే, కైండ్లీ ఆ ఫోటో మొత్తం మిర్వాయిజ్ ఫోటో ఉంది కదా, గ్రూప్ ఫోటో ఒకటి చూపించండి దాంట్లో, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై మిర్వాయిజ్ ఉమర్ షరీఫ్. మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్. ఇతను 2005లో హురియత్ కాన్ఫరెన్స్ అధినేతగా ఉన్నాడు. హురియత్ కాన్ఫరెన్స్ అంటే మనకు తెలుసు, భారతదేశంలో ఒక వేర్పాటువాద రాజకీయాలు, అందులోనూ జమ్మూ కాశ్మీర్ ని వేర్పరచాలని ప్రయత్నం చేసినటువంటి ఒక కాన్ఫరెన్స్. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అప్పుడు పాకిస్తాన్ అధినేత అయినటువంటి ముషర్రఫ్ ని కలిశారు. మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, అదే విధంగా ఆ పక్కనే యాసిన్ మాలిక్ ఉంటాడు. ఆ హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లు వీళ్ళందరూ, ఈ ఉగ్రవాదులందరూ వెళ్లి పాకిస్తాన్ అధినేత అయినటువంటి ముషర్రఫ్ ని కలిశారు. అది ఆ ఫోటో. నేను కావాలని అది ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ ఎట్లా జైల్లో ఉన్నాడు, ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ని ఇప్పుడు ఈ జంతర్ మంతర్ లో జరిగే ప్రొటెస్ట్లకి ఫరూక్ అబ్దుల్లా లేదా ఒమర్ అబ్దుల్లా ఇన్వైట్ చేశాడు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, లేకపోతే మిగతా అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీలు వీళ్ళందరూ కలిసి ఆయనతో స్టేజ్ షేర్ చేసుకుంటారా లేదా డిసైడ్ చేయాల్సిన సందర్భం ఇది. వాళ్ళకి అలవాటే కదండి. మన్మోహన్ సింగ్ గారు ఒక ఉగ్రవాది యాసిన్ మాలిక్ ని పిలిపించి కరచాలనం చేసిన ఫోటో కూడా ఇంతకుముందు మనం చూసాం కదా. అంటే ఎందుకు చేస్తున్నారు ఇదంతా? అదే వీళ్ళ పాయింట్ ఏంటి అని అంటే, పార్లమెంట్ సెషన్ కాశ్మీర్ ఈ రోజు ఆ వేర్పాటువాద భావజాలం నుంచి విముక్తి పొందింది. కాశ్మీర్ లో ఈ రోజు ఆర్టికల్ 370 లేదు, స్వయం ప్రతిపత్తి ఈ దేశంలో అంతర్గత భాగమని ఆర్టికల్ 370 తీసేసిన వెంటనే మనం డైరెక్ట్ గా అన్ని దేశాలకు చెప్పేశాం. కాశ్మీర్ లో స్టేట్ హుడ్ గురించి ఆల్రెడీ మోదీ ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేశారు. ఏమంటున్నారంటే, కొంచెం సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత స్టేట్ హుడ్ ఇస్తాము, దాంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ కావాలని పార్లమెంట్ సెషన్స్ కి ముందు, అది కూడా పిఓజేకేలో ఆందోళనలు జరుగుతున్న టైంలో, పిఓజేకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న టైంలో ఇక్కడ కాశ్మీర్ మళ్ళీ వేర్పాటువాదాన్ని తీసుకొచ్చి కాశ్మీర్ లో ఈ మిర్వాయిజ్ లాంటి వాడిని ఇప్పుడు స్టేజ్ షేర్ చేయించుకొని వాళ్ళతో నిరసనలు తెలపడం దేనికి సంకేతం? అంటే పిఓజేకేలో ఏం జరుగుతుందో కాశ్మీర్ లో కూడా అదే జరుగుతుందని చూపించడం, అది జరగాలని చెప్పే అంతే కదా. ఇప్పుడు జస్ట్ ఈక్వలైజింగ్ అన్నట్టు. పిఓజేకేలో పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేస్తోంది. సో ఇప్పుడు ఇక్కడ ఈవెన్ కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అంతర్జాతీయ పత్రికలు ఎలా రాస్తాయి, పిఓజేకేలో అటు కాశ్మీర్ లో రెండు రాష్ట్రాల్లో రాస్తాయి కదా, రాయిస్తారు. అక్కడే కదా మనం ఫెయిల్ అవుతూ వస్తున్నది, నెరేటివ్ బిల్డింగ్ లో మనం ఫెయిల్ అవుతూ వస్తున్నాం. లేదు, ఈసారి అలా చేయనివ్వరు. యాక్చువల్లీ ఇప్పుడు మోదీ ఉన్నంత వరకు అయితే నేను దాంట్లో ఏం కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాను. మోదీ గానీ, అజిత్ దోవల్ గానీ, లేకపోతే ఈవెన్ జయశంకర్ గానీ, ఈ టీం మాత్రం భారత్ విషయంలో, ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో
వేరే ఆలోచన చేస్తుందని అయితే నేను అసలు అనుకోవట్లేదు. బికాస్ ఆర్టికల్ 370 అప్పుడు ఏమీ పీకలేకపోయారు. ప్రపంచ దేశాలు ఎవరేం చేయలేకపోయారు. నెరేటివ్ బిల్డింగ్ విషయంలో వాళ్ళకన్నా మనం ఒక 4 అడుగులు ముందర ఉండాలి కదా అంట. ఇప్పుడు ఇది ఎక్స్పోజ్ చేయడమే అసలు విషయం. నా పాయింట్ ఏంటంటే ఇది అందరి బాధ్యత. పర్వేజ్ ఉమర్ ఫరూక్ అనేవాడిని తీసుకొచ్చి ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి జంతర్ మంతర్లో కూర్చోబెడుతున్నారంటే దేశ రాజధానిలో, అది కూడా పార్లమెంట్ సెషన్స్ జరగబోతున్న సమయంలో కూర్చోబెడుతున్నారంటే దానికి దేనికి సంకేతం? అది మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, ఉమర్ అబ్దుల్లాలు, ఇప్పుడు ముఫ్తీలు, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి దీనికి. యాక్చువల్ నిజంగా మాట్లాడితే మనం వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇప్పుడున్న విపక్షాల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ లేకపోతే మమతా బెనర్జీ కానీ వీళ్ళు సమాధానం చెప్పాలి. మీరు వేర్పాటువాదులకు అనుకూలంగా ఉంటారు. ఇదివరకు జరిగినాయండి ఇవన్నీ. యాసిన్ మాలిక్ ని ప్రధానమంత్రి కార్యాలయానికి పిలిపించుకొని మన్మోహన్ సింగ్ గారు ఆయనకు మంచి స్వాగతం పలికారు. యాసిన్ మాలిక్ టెర్రరిస్ట్, వాడు వెళ్ళి లష్కర్ తోయిబా వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇప్పుడు ముషరఫ్ తో మాట్లాడతారు వీళ్ళు. హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లు అందరికీ కూడా పెద్దపీట వేసేవాళ్ళు. మనకు తెలుసు సయ్యద్ రజా గిలానీ, గిలానీ ఆస్తులు అవన్నీ ఏం చేశారు అవన్నీ మనకు తెలుసు. వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ లండన్ లో అక్కడెక్కడ చదువుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కశ్మీర్ కి సంబంధించినటువంటి గుప్కర్ గ్యాంగ్ అంటారండి వీళ్ళని. అంటే గుప్కర్ అని శ్రీనగర్ లో ఉన్నటువంటి ఒక రోడ్డు పేరు గుప్కర్ రోడ్. ఆ గుప్కర్ రోడ్ లోనే వీళ్ళందరూ ఉంటారు. ఈ టెర్రరిస్టులు అందరూ అక్కడే ఉంటారు అనమాట. అందులోనే ముఫ్తీ ఫ్యామిలీ ఇల్లు అక్కడే ఉంటది, అబ్దుల్లా ఫ్యామిలీ ఇల్లు అక్కడే ఉంటది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ హురియత్ లీడర్ల ఇల్లు ఉంటాయి. ఈ గుప్కర్ గ్యాంగ్ దేశం మొత్తాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తూ నడిపించేవాళ్ళు. ఆ బ్లాక్ మెయిల్ చేయడం అనే కంటే కూడా కాశ్మీర్ విషయంలో ఈ గుప్కర్ గ్యాంగ్ కి అప్పగించేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంవత్సరాల పాటు. ఏదో ఇప్పుడు కొంత అక్కడ డెవలప్మెంట్ జరుగుతోంది. అటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు జరుగుతున్న టైంలో వాళ్ళు ఇండియా వైపు చూస్తున్నారు. ఇండియాలో కూడా అన్రెస్ట్ చూపించడం. ఒమర్ అబ్దుల్లా తో పాటు స్వరం కలుపుతున్న వీళ్ళందరూ ఇప్పుడు స్పెషల్ రాష్ట్ర హోదా, ప్రత్యేక రాష్ట్ర హోదా, ఇప్పుడు అంత అర్జెన్సీ ఏమొచ్చింది వాళ్ళకి? దీంట్లో ఒక్క విషయం కనబడుతోంది. ఉమర్ అబ్దుల్లా మొన్న మధ్యన అంటే ఈ ప్రకటన చేయడానికి ముందు ఇక్కడ ఎప్పుడు అంటే ఇది జూన్ థర్డ్ రోజున ఒక నెల రోజుల ముందు ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయనకు సంబంధించిన టీం అందరినీ తీసుకుని బస్సులో ఒక 26 కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళాడు. అదేంటంటే ఆ ఫోటో కూడా వచ్చింది ఆయన చేసింది. అక్కడికి వెళ్ళాడంటే ఎవరికి తెలియని ప్లేస్, అక్కడ సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు. వెళ్ళి వాళ్ళు ఏదో సమావేశం చేసుకున్నాము 19 నెలల తర్వాత, అంటే జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల తర్వాత ఈ మీటింగ్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశాడు. వీఆర్ ఆఫ్ ఫర్ అన్ ఆఫ్ సైట్ టు స్పెండ్ ద డే టేకింగ్ స్టాక్ ఆఫ్ ద లాస్ట్ 19 months, ద గుడ్, ద నాట్ సో గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్. ఇది ఆయన వేసిన ట్వీట్. ఆ బస్ లో కూర్చొని ఆయన ఒక ఫోటో రిలీజ్ చేశాడు. సో బస్ లో వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, మాట్లాడుకుని వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి అంటే బేసికల్లీ ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా కూడా వ్యతిరేకత బిల్డ్ అవుతోంది. అక్కడ ఎట్లాంటి వ్యతిరేకత వస్తుంది అని అంటే అసలు ఈ స్టేట్ హుడ్ గురించి, అంటే రాష్ట్ర హోదా గురించి ఎందుకని ఉమర్ అబ్దుల్లా ఫైట్ చేయట్లేదు అని అందరూ అక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఈ టైంలోనే ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా ఒక ఇష్యూని తీసుకొని, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇన్ఫర్మేషన్, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిందా లేకపోతే ఇక్కడ లోకల్ మన రాహుల్ గాంధీలు, మణిశంకర్ అయ్యర్లు, లేకపోతే పాకిస్తాన్ అనుకూల వాదనలు వినిపించే వాళ్ళు ఎవరు ఇచ్చారో హింట్ తెలియదు. కానీ ఇప్పుడు కామ్ గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ గురించి ఇవాళ జంతర్ మంతర్ ఢిల్లీలో ప్రొటెస్ట్ వరకు తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఇది ఢిల్లీలో ఒక్కసారి ప్రొటెస్ట్ చేసిన తర్వాత కాశ్మీర్లో మళ్ళీ నిరసనలు మొదలవుతూ ఉంటాయి. కాశ్మీర్లో నిరసనలు మొదలైతే ఏంటి, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి భావనే అదే పరిస్థితి ఈవెన్ కాశ్మీర్ లో మన భూభాగంలో మన కాశ్మీర్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది అని ఈక్వలైజ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఇప్పుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ అనేవాడు ఎవడు అనంటే టెర్రరిస్ట్. బుర్హాన్ వానీని గొప్ప నాయకుడిని కీర్తించిన వాడు. అండ్ బుర్హాన్ వానీని హెడ్ మాస్టర్ కొడుకు అని చెప్పినటువంటి నాయకులు ఉన్నారు. బుర్హాన్ వానీకి కూడా హక్కులు ఉన్నాయని మాట్లాడే వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో ఇప్పుడు ఇక ఒక వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు నిన్న ఏదో జాతీయ ఛానల్లో కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నది ఏంటంటే అతను భారతీయ పౌరుడు కాదా మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, భారతీయుడే కదా, భారతీయుడికి నిరసన తెలిపే హక్కు లేదా, ఈ చెత్త వాదనలు చేస్తారు. భారతీయుడే కదా అని అంటే ఇప్పుడు బిట్టా కరాటే ఉన్నాడు, వాడు భారతీయుడే. యసిన్ మాలిక్ భారతీయుడే. ఖలిస్తాన్ ఉగ్రవాదులు అందరూ భారతీయులే. ఓకేనా, పర్వాలేదా? ఖలిస్తాన్ ఉగ్రవాదు కూడా భారతీయ మూలాల్లో ఉంటే సరిపోతుందా? అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఈ హక్కులు లేకపోతే ఇంకోటి పెట్టేసి ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళకి ఇది అసందర్భమేమో కానీ ప్రశ్నరావును కూడా భారతీయుడేగా, ఆయన మీద అందరూ భారతీయులే. వీళ్ళ దృష్టిలో ఏంటంటే భారతీయుడైతే ఏమైనా చేయొచ్చా, ఏమైనా చేసిన వాడు భారతీయుడు అయినప్పటికీ వాడిని జైల్లో పెట్టాలి, అంతేగాని ఈ స్టేజ్ షేర్ చేసుకునే విధానం ఉండకూడదు.
మనం ఇవన్నీ చూసి వచ్చామండి. ఈవెన్ లాహోర్ వరకు అప్పుడు వాజ్పేయి గారు కూడా బస్సు యాత్ర చేసుకుని పోయి స్నేహహస్తం చాచారు. ఏమైంది? వాళ్ళు టెర్రరిస్టులను పంపిస్తూనే ఉంటారు, దాడులు చేస్తూనే ఉంటారు. ఇంకా పాకిస్తాన్ తో ఏదో సత్సంబంధాలు నడపాలి, ఇంకా ఏదో వాళ్ళతోటి చర్చలు జరపాలని మొన్న మధ్య లేఖ రాశారు. మీరు క్రానాలజీ చూస్తున్నారా? ఇప్పుడు పిఓజేకేలో నిరసన 117 మంది లెటర్, మొన్నేమో 117 మంది లెటర్లు, ఇప్పుడేమో ఒమర్ అబ్దుల్లా వెళ్ళి నిరసనలు తెలుపుతా అంటాడు. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర, అది కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే టైంలో నిరసనలు. చూడండి, అబ్జర్వ్ చేయండి. అదే జంతర్ మంతర్ లో ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ నడుస్తోంది. అది ప్రొటెస్ట్ అనడానికి లేదులే, పాపం వాళ్ళు అక్కడ కూర్చొని ఏదో యాక్టివిటీ నడుపుతున్నారు. అక్కడ జనాలు లేరు, ఏం లేరు. ఏదో రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ అన్నట్టుగా సాగుతోంది జంతర్ మంతర్ లో. ఇప్పుడు జంతర్ మంతర్ వేదికగా ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూని తీసుకురావడం. ఈ కాశ్మీర్ ఇష్యూ గురించి నాకు కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే గనక, ఈ ఉద్యమాలు చేసే వాళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేయాలో, అణిచివేయడం చేయదు, ఎలా ఎక్స్పోజ్ చేయాలో మోదీకి చాలా స్పష్టంగా తెలుసు.